వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. కోంపల్లి హైవే నుంచి జస్ట్ 2 to 5 minutes డ్రైవ్లో వచ్చే విధంగా ఈ విధంగా మంచి రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇదే ప్రాజెక్ట్ అండి. ఈ టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 2 ఎకరాల్లో మనకి ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది చూస్తున్నారు కదండి, అక్కడి వరకు కూడా మన ప్రాజెక్టే ఉంటుంది. మొత్తం ఇందులో కనుక చూసుకున్నట్టయితే మొత్తం 5 టవర్లు అయితే మనకి ఇందులో వస్తున్నాయి. అన్ని ఫ్లోర్లు కూడా మనకు G+8 తోటి టోటల్ 2 బేస్మెంట్లు ప్లస్ G+8 231 యూనిట్స్ తోటి నో కామన్ వాల్స్ లేకుండా ఎక్స్క్లూజివ్గా మన క్లబ్ హౌస్ కూడా ఉండే విధంగా మనకి కమ్యూనిటీ అనేది ఉంటుంది. ఒక్కసారి మీకు నార్మల్గా ఒక ఫ్లాట్ అయితే చూపెడతాను ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. మనకి కనెక్టివిటీ పరంగా కనుక చూసుకున్నట్టయితే సుచిత్ర నుంచి 4 to 5 minutes డ్రైవ్లో మనకు వచ్చే విధంగా ఈ కమ్యూనిటీ ఉంటుంది. మన కోంపల్లి హైవే టు దూలపల్లి వెళ్ళే రోడ్ కనెక్టివిటీలో మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే ఎక్కడా కానీ ఫ్లాట్కి ఎదురుగా డోర్ లేకుండా వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ ఫ్లాట్ చూసుకున్నా కానీ ఫ్లాట్కి ఎదురుగా డోర్ లేకుండా చేశారనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఫ్లాట్ చూస్తున్నారు కానీ దీని డోర్ సపరేట్గా ఉంటుంది, ఇటు కూడా దీని డోర్ సపరేట్గా, ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా ప్రీమియంగా మీరు మధ్యలో కూడా చూడవచ్చు. చాలా ఓపెన్ స్పేస్ వచ్చే విధంగా చాలా ప్రీమియంగా ఉండే విధంగా మనకి కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారనమాట. ఇక్కడ ఇన్సైడ్ వచ్చేసి మనకు పార్క్స్ కానీ సిట్అవుట్ ఏరియాస్ కానీ ఇవన్నీ వచ్చే విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఒక 2 monthsలో టోటల్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇందులో వచ్చేసి మొత్తం మనకు 5 టవర్లు చాలా ప్రీమియంగా వచ్చే విధంగా మంచి సిట్అవుట్ ఏరియాస్ ఇవన్నీ వచ్చే విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ వచ్చేసి మనకి 8 ఫ్లోర్లతోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇట్లా 80% అయితే మన వర్క్ కూడా స్టార్ట్ అయింది అనమాట. ఒకసారి మీకు పైన కూడా చూపెడతాను మనకు మోడల్ ఫ్లాట్ ఏ విధంగా ఉంటుంది, నార్మల్గా ఒక ఫ్లాట్ అయితే చూపెడతాను ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి. ప్రజెంట్ అయితే మీకు ఒక ఫ్లోర్లో ఒక ఫ్లాట్ అయితే చూపెడతాను. మీకు పైనుంచి కూడా చూడవచ్చు. ఇది మొత్తం 8 ఫ్లోర్ల బిల్డింగ్. టాప్ వ్యూ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మొత్తం టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా చుట్టూ మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా ఉంటుందన్నమాట. మనకు ఫ్లాట్కి మధ్యలో మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా మంచి స్పేస్ వచ్చే విధంగా మనకు వదిలిపెట్టారు. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా 8 feet వచ్చే విధంగా మనకైతే వదిలిపెట్టారు. కింది వరకు కూడా మనకు మంచి ఓపెన్ స్పేస్ ఉంటుంది, మంచి రోడ్ కనెక్టివిటీ మీరు పైనుంచి చూడొచ్చు. రోడ్ కనెక్టివిటీ అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు కూడా చూడొచ్చు. కింద వచ్చేసి మనకు కంప్లీట్గా మనకు సిట్అవుట్ ఏరియా ఇవన్నీ వచ్చే విధంగా చాలా ప్రీమియంగా ఉండే విధంగా 8 ఫ్లోర్లతోటి చాలా లగ్జరీగా కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. ఒక 3 BHK ఫ్లాట్ చూపెడతానండి. ఇది ఒకసారి ఇన్సైడ్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి మనకు 3 BHK ఫ్లాట్. ఇది వచ్చేసి మనకు మెయిన్ హాల్ అనమాట. హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా హాల్ వచ్చే విధంగా, ఇటువైపు వచ్చేసి మనకు వచ్చేసి కిచెన్ ఏరియా అనమాట. ఇది ప్రజెంట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మనకి ఇందులో వుడ్ వర్క్ ఇవన్నీ కూడా కొన్ని టైంలో ఒక 1-2 monthsలో మొత్తం ఇవి కూడా జరుగుతాయి అనమాట. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మన ప్రాజెక్ట్ నుంచి. ఇదైతే మనకు వాష్ ఏరియా నుంచి అవుట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే అది వచ్చేసి అక్కడ కనిపించేది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ అనమాట. అటు చూస్తున్నారు కదా, అదంతా మనకు కోంపల్లి దూలపల్లి ఏరియా రోడ్ కనెక్టివిటీ. ఆ కోంపల్లి హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే అటు లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే మీకు హైవే కనిపిస్తూ ఉంటుంది. హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా 500 to 800 meters ఉంటుంది. మంచి రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది అన్నమాట. ఒకసారి మీకు ఇంకా చూపెడతానండి. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మీకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇది 3 BHK. ఇది వచ్చేసి మనకు కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ కానీ గెస్ట్ బెడ్రూమ్ కానీ ఏ విధంగానైనా యూజ్ చేసుకునే విధంగా చాలా ప్రీమియంగా ఉండే విధంగా ఉంటుంది. బాల్కనీ కూడా చాలా ఓపెన్ స్పేస్ వచ్చే విధంగా ఉంటుంది అన్నమాట. ఇటు కూడా చూడొచ్చు, ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మంచి వ్యూ కనబడే విధంగా ఇది 8th floorలో నుంచి మంచి విల్లాస్ కమ్యూనిటీస్ ఉంటాయి. విల్లాస్కి ఆనుకునే విధంగా అటువైపు కనుక చూసుకున్నట్టయితే విల్లా కమ్యూనిటీస్ విల్లాస్కి ఆనుకొని ఉండే విధంగా మనకు ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఈ విధంగా చాలా స్పేషియస్గా విత్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చే విధంగా మనకి ఇక్కడ అయిపోతే మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి ఇటువైపు ప్రొవైడ్ చేశారనమాట. ఇటువైపు వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ చూపెడతాను. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చే విధంగా విత్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చే విధంగా మనకి ఈ బెడ్రూమ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారనమాట. ఎక్కడ చూసుకున్నా కానీ చాలా ప్రీమియంగా మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా మనకి కమ్యూనిటీ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా అనేది కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారనమాట. మొత్తం వచ్చేసి 3 బెడ్రూమ్లు ఉంటాయి. ఒక కామన్ వాష్ ఏరియా, 2 బెడ్రూమ్లకు 2 అటాచ్డ్ వాష్ ఏరియాస్ ఉండే విధంగా మనకైతే ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. బయట కూడా చూసుకున్నట్టయితే మంచి వ్యూ ఉండే విధంగా మనకి కమ్యూనిటీ ఉంటుంది అన్నమాట. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో కంపెనీ నెంబర్ ఉంటుంది, నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇది
ఇది వచ్చేసి మన కొంపల్లి హైవే నుంచి చాలా నియర్ బై ఉండే విధంగా మనకి కమ్యూనిటీ అనేది ఉంటుంది. మొత్తం G+8 ఫ్లోర్స్ అంటే కింద 2 సెల్లార్లు ఉంటాయి, ప్లస్ 8 ఫ్లోర్స్ తోటి మనకి కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. కంప్లీట్గా ప్రీమియంగా వచ్చే విధంగా చాలా లగ్జరీగా కమ్యూనిటీ అనేది ఉంటుంది. 1154 SFT నుంచి 2100 SFT వరకు కూడా 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ప్రైస్ విషయానికి వస్తే 5,800 రూపాయలు పర్ SFT అయితే చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్. ఇందులో కనుక చూసుకున్నట్టయితే ప్రీమియంగా లగ్జరీ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారనమాట. ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో కొట్టండి. థ్యాంక్